హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే OnePlus Nord CE4 లాంచ్ ఈవెంట్ జరిగింది. వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద ప్రైస్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన OnePlus Nord CE3 కంటే కూడా ఇప్పుడు లాంచ్ అయిన OnePlus Nord CE4 ఇంకా ఎక్కువ సేల్ అయింది. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ అవి ఇవి లేకపోతేనే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ కి అండ్ స్పెసిఫికేషన్స్ కి గుడ్ మ్యాచ్ ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ వర్తీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసామంటే డిజైన్ ఇది మీకు హడావుడిగా ఏముండదు, సింపుల్ డిజైన్ ఉంటుంది. వెనకాల స్ట్రైట్ వర్టికల్ కెమెరా మాడ్యూల్ తోటి ప్లెయిన్ బ్యాక్ తోటి వస్తుంది. రెండు సింపుల్ కలర్స్ ఉంటాయి, ఒకటి లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి గ్రే కలర్. వీటికి వీళ్ళ సపరేట్ కలర్ పేర్లు అయితే పెట్టుకుంటారు. ఆ పేర్లు మనకు నోరు తిరుగు. చూడడానికి మనకి గ్రీన్ కలర్ మార్బుల్ డిజైన్ లో కనిపిస్తుంది. బిల్డ్ వచ్చరికి ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, సైడ్ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయలేదు. డ్రాగన్ ట్రైల్ గ్లాస్ గానీ పాండా గానీ యూజ్ చేసి ఉండొచ్చు. వీళ్ళు కన్ఫర్మ్ గా ఏం గ్లాస్ యూజ్ చేసామని వీళ్ళు ఏం చెప్పట్లేదు. అండ్ ఇక్కడ డిస్ప్లే వచ్చరికి 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. AMOLED ప్యానల్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసింది. 1100 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే కాదు. డిస్ప్లే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా బాగానే ఉంది. ఆ ప్రైస్ లో మనం ఇంకా కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే నార్మల్ టిపికల్ 7200 ప్రాసెసర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మన చేతికి వచ్చిన తర్వాత ప్రాసెసర్ ని క్లియర్ గా చెక్ చేద్దాం. అండ్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ఇది సోనీ LYT సిరీస్ కెమెరా అంటున్నారు. 600 సెన్సార్ అనమాట ఇది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ MX355 సెన్సార్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోని ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ గానీ డాల్బీ విజన్ గానీ ఉన్నట్టు వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సిమ్ ట్రే వచ్చరికి హైబ్రిడ్ స్లాట్ తోటి వస్తుంది. IP54 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. NFC ఉండదు. అండ్ మనకి అన్ని OnePlus ఫోన్స్ లో వచ్చేలాగా దీనిలో మీకు LED స్లైడర్ అయితే ఉండదు. బడ్జెట్ ఫోన్స్ లో వీళ్ళు LED స్లైడర్ అయితే కట్ చేసేస్తారు. దీనిలో కూడా ఉండదు. అండ్ IR బ్లాస్టర్ తోటి వస్తుంది. అండ్ ఇక ప్రైస్ చూసుకుంటే మొత్తం మీకు రెండు మోడల్స్ లో ఉంటుంది. 8+128GB బేస్ మోడల్. దీని ప్రైస్ వచ్చరికి 24,999 అంటే 25,000 రూపాయలు. ఇది రెగ్యులర్ ప్రైస్, కార్డ్ ఆఫర్స్ ఏం కలుపుకొని కాదు. అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చరికి 8GB RAM 256GB మోడల్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి 26,999. రెగ్యులర్ ప్రైసింగ్ గురించి మాట్లాడుతున్నా. రెగ్యులర్ ప్రైసింగ్ బేస్ మోడల్ కి చాలా మంచి ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే అగ్రెసివ్ గా లాంచ్ చేశారు, చంపేశారు, అది ఇది పొడి చేశారని మనం ఏం చెప్పలేం కానీ గుడ్ ప్రైస్, కరెక్ట్ ప్రైస్లో లాంచ్ చేశారు. ప్రైస్ అయితే ఎక్కువ కాలేదు అండ్ మరీ అగ్రెసివ్గా వచ్చారని కూడా చెప్పలేదు. వీళ్ళు చేయాల్సిన కాంప్రమైజ్ అయితే చేశారు. ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారు, డిస్ప్లే మీద ప్రొటెక్షన్ లో కట్ చేశారు, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఇట్లా వీళ్ళు చేయాల్సిన కాస్ట్ కటింగ్స్ అయితే చేశారు. ఆ కాస్ట్ కటింగ్స్ కి దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కి రెగ్యులర్ ప్రైసింగ్ 25,000 రూపాయలు అయితే గుడ్ ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. వర్తీ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సేల్ వచ్చరికి ఏప్రిల్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అమెజాన్ లో ఇది అవైలబిలిటీకి వస్తుంది. అండ్ లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే ఏప్రిల్ 4వ తారీఖు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఏప్రిల్ 5వ తారీఖు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఫస్ట్ సేల్ లో ఉన్న లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే మీరు కానీ ఏప్రిల్ 4వ తారీఖు OnePlus Nord CE4 కొంటే మీకు 2,200 రూపీస్ వర్త్ OnePlus Nord Buds 2R అయితే ఫ్రీగా ఇస్తారు. అండ్ మీరు ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాని మీద మీకు అడిషనల్ గా 2,500 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. ఇవి 4వ తారీఖు ఉన్న ఆఫర్స్. 4వ తారీఖు మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉండదు, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే రాదు. వీళ్ళు ఎక్కడ కూడా కార్డ్ ఆఫర్ ఉన్నట్టయితే చెప్పలేదు. మరి అప్పుడు సేల్ టైంకి ఏమైనా తీసుకొస్తారేమో తెలియదు. ఒకసారి మీరు కొనుక్కునేటప్పుడు ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టేటప్పుడు కార్డ్ ఆఫర్ ఒకవేళ క్లెయిమ్ అయితే చూసుకోండి. కార్డ్ ఆఫర్స్ వీళ్ళు అఫీషియల్ గా మెన్షన్ చేసింది వచ్చరికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి కార్డ్ ఆఫర్స్ మెన్షన్ చేశారు. 1,500 రూపాయల కార్డ్ ఆఫర్ ఆన్ సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ అంటున్నారు. ఏ కార్డ్స్ వీళ్ళు అఫీషియల్ గా చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు ICICI కార్డ్ ఒకటి ఉంటుంది, వన్ కార్డ్ ఒకటి ఉంటుంది, SBI కార్డ్ ఒకటి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. ఏదైనా ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్ట్రా 2,500 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. బట్ 5వ తారీఖు మీకు Nord Buds 2R ఆఫర్ అయితే ఉండదు. 5వ తారీఖు ఓన్లీ మీకు కార్డ్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే ఉంటుంది. అండ్ 4వ తారీఖు వచ్చరికి బడ్స్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్ అయితే ఉండదు. సో మీరు ఎలా ఫోన్ కొనుక్కోవాలనుకున్నారు? బడ్స్ తోటి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే 4వ తారీఖు తీసుకోండి. లేదు నాకు కార్డ్ డిస్కౌంట్ తోటి ఫోన్ కొనుక్కోవాలనుకుంటే 5వ తారీఖు ఫోన్ తీసుకోండి. 5వ తారీఖు ఫోన్ కొంటే 1,500 రూపాయలు తగ్గుతుంది. ఆ 1,500 రూపాయలతో కలిపి బేస్ మోడల్ 23,500 చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఆ ప్రైస్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను కూడా ఈ ఫోన్ అయితే కొంటాను. కొన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అన్ని కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాను. చాలా మంది ఈ ఫోన్ గురించి అడుగుతున్నారు, డెఫినెట్లీ కొంటాను. అండ్ చాలా మంది బెస్ట్ మొబైల్స్ అండర్ 25K వీడియో కూడా అడుగుతున్నారు. ఆ వీడియో కూడా OnePlus Nord CE4 కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత 25,000 రూపాయల లోపల మార్కెట్లో అసలు ఏమేమి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయని ఒక ఫ్రెష్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ సెల్ లో OnePlus Nord CE4 కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్
అఫిలియేట్ లింక్స్ పెడతాను, వాటిని యూస్ చేసుకుంటారని ట్రై చేయండి. అది నాకు ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం 67,000 దగ్గరికి వచ్చాం. ఇంకా 100K రీచ్ కావడానికి 33,000 ఉన్నారు. ఆ 33,000 సబ్స్క్రైబర్స్ ఈ ఇయర్ లో రీచ్ కావాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మీరు ఈ వీడియో తోటి ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయలేదు, బట్ ఎవరైతే రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతూ వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయి అనిపించినా కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.